సో మన శంకర వరప్రసాద్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పోస్టర్ కానీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా మీసాల పిల్ల సాంగ్ వచ్చిన తర్వాత, సో అంటే మీ మీద ఎంత పాజిటివ్ ఉందో అంత కొంచెం నెగిటివిటీ కూడా ఉంది సార్. కొంచెం నెగిటివ్గా ట్రోల్ చేశారు. అంటే అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న తొందరలో ఫాస్ట్గా సినిమా చేసే క్రమంలో కొంచెం ఎక్కడో క్వాలిటీ తగ్గుతుంది అనే దాని మీద సోషల్ మీడియాలో కొంచెం చర్చ జరిగింది. మీ దాకా వచ్చి ఉంటుంది. సో దీని మీద ఏమంటారు? అంటే సో నేను ఎప్పుడు కంటెంట్ని బిలీవ్ చేస్తానండి. పాజిటివిటీ, నెగిటివిటీ, సో ఇది ఈరోజు సోషల్ మీడియాలో ఇట్స్ వెరీ 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 న్యాచురల్. అది నా ఒక్కడి మీద కాదు, ఎవ్రీబడి ఫేసింగ్ ఇట్. నేను నా మీద జరిగే చాలా తక్కువ అని ఫీల్ అవుతాను. చాలా పర్సనల్ అబ్యూసులు జరుగుతున్నాయి, చాలా చాలా డీప్గా జరుగుతున్నాయి. సో ఇగ్నోర్ నెగిటివిటీ అండ్ మూవ్ ఆన్. అది నేను కొన్నేళ్ళుగా చేస్తున్నాను, అది నేను అసలు పట్టించుకోను. అండ్ అది ఈవెన్ 1% కూడా నన్ను ఎఫెక్ట్ చేయదు. ఇకపోతే క్వాలిటీ అనే విషయంలో నేను ఎప్పుడు క్వాలిటీ కాంప్రమైజ్ అయినట్టు నేను ఏ సినిమాలో చేయలేదు. ఎందుకంటే నేను రాసుకునే కథలు మిడిల్ క్లాస్ ఓరియంటేషన్లో, 4 గోడల మధ్య ఒక ఇంట్లో జరిగే కథలు. సో ఎప్పుడైతే మన కథ లిమిటేషన్స్ బట్టే మన బడ్జెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం, సెకండ్ హాఫ్ అంతా ఒక రోడ్ బేస్డ్. నేను క్వాలిటీ కావాలని చెప్పి రోడ్ సెట్ వేయించవచ్చా ప్రొడ్యూసర్ చేత? ఒక రోడ్ సెట్ వేయించాను అనుకో, ఎంత బడ్జెట్ అవుద్ది? ఫ్లోర్లో చేసేస్తాను మొత్తం రోడ్డు, నేను బయటకు వెళ్ళను. అదే నార్మల్గా ఒక రోడ్డు మీదే చేస్తే రియలిస్టిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో కథను బట్టి బడ్జెట్లు ఉంటాయి. సో నేనేంటంటే నా స్పేస్ ఎప్పుడు ఆ మిడిల్ క్లాసు, ఆ 4 గోడల మధ్య, ఆ ఇళ్లలో జరిగే కదా, ఫ్రెండ్స్ మధ్య జరిగే కదా, ఆ ఫ్యామిలీ బాండింగ్స్ మధ్య జరిగే కదా, కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా లిమిటెడ్గానే వెళ్తాయి బడ్జెట్. కాబట్టి నేను సరిలేరు నీకెవరికి చాలా ఖర్చు పెట్టి కొండారెడ్డి బురుస్ సెట్ వేసి అద్భుతంగా ప్రొడ్యూసర్ చేత చాలా ఖర్చు పెట్టించాను సరిలేరు నీకెవరికి, అనిల్ శంకర్ గారితో. పాపం దాదాపు 7-8 సెట్లు వేశారు ఆ సినిమాకి. అండ్ భగవంత్ కేసరి ఇక్కడే ఉన్నాడు పక్కన మహానుభావుడు. టన్నెల్ సెట్టు, విలన్ సెట్టు, మొత్తం సెట్లే సినిమా అంతా. సో చాలా ఖర్చు పెట్టిస్తాను ఎప్పుడు కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు. కంటెంట్ డిమాండ్ చేయనప్పుడు ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం. అది నేను ఎప్పుడు చేయను. ప్రతి సినిమాకు కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో పనిచేస్తున్నాను. కాబట్టి ఈరోజు నాతో తీసిన ప్రతి ప్రొడ్యూసరు రిలీజ్కి ముందు టేబుల్ ప్రాఫిట్లో ఉంటున్నారు. కొనుక్కున్న ప్రతి డిస్ట్రిబ్యూటరు ఎంతో కొంత ఒక ₹1 సంపాదించుకోగలుగుతున్నారు. సో అది నేను ఎవరేమన్నా నా పందా నేను మార్చుకోలేను. ఐ విల్ వర్క్ ఫర్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఫర్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ.